ఈ ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరం ఉదయిస్తుండగా కొత్త కళలు రూపుదిద్దుకుంటున్న ఈ శుభవేళలో మీ కొత్త ఆరంభాలను బంగారం బహుమతిగా అందిస్తూ మరింత ప్రత్యేకంగా జరుపుకోండి. అద్భుతమైన పండుగ కలెక్షన్లు, ఎప్పుడూ లేని ఆఫర్లతో మలబార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. మల్లవరం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆలయ పునర్నిర్మాణానికి ప్రజలందరూ కలిసికట్టుగా సహకరించాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆలయ నిర్మాణానికి విరాళాలు అందజేసిన దాతలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం తరపున ₹1 కోటి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఆలయ చైర్మన్ మార్నేని రాఘవ మాట్లాడుతూ దాతలు ఇప్పటికే 60 లక్షల వరకు విరాళాలు అందజేసినట్టు తెలిపారు. అందులో 50 లక్షలు డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పోతునేని శ్రీనివాసరావు 6 లక్షల చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విరాళాలు ఇచ్చిన దాతలను ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లీలాకృష్ణ, బోర్డు సభ్యులు మార్నేని కృష్ణారావు, గుల్లపల్లి శ్రీనివాసరావు, అరుణ, రాంబాబు, ప్రధాన అర్చకులు నారాయణ వెంకటాచార్యులు, నార్నిపెద్ది వరహాల చౌదరి, టీడీపీ మండల అధ్యక్షులు ఉప్పగుండూరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మందపల్లి శ్రీనివాసరావు, గ్రామాధ్యక్షులు మల్లికార్జున్, మధుసూదన్ రావు, అద్దెపల్లి భవానీ, సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆలయంలో ఇలాంటి మంచి కార్యక్రమం జరగడం ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, సిజిఎఫ్ ఫండ్ కింద 1 కోటి రూపాయలు తీసుకొని వచ్చి మీ అందరి డొనేషన్స్ వల్ల ఈరోజు ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం ఇస్తున్న గర్భగుడిని. ఇది రాబోయే కాలంలో ఈ టెంపుల్ చాలా పాపులర్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలామంది చిన్న తిరుపతి అంటూ ఉంటారు. దీన్ని మనందరం కలిసి దీన్ని అభివృద్ధి చేయాలా అనేది నా ముఖ్య ఉద్దేశం. మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. ఇందాక చెప్పినట్టు ఇంకా ఒక 3 కోట్లు ఎంత అవసరం ఉందన్నారు, ఇంకా 1.5. దాన్ని ఎలాగ తీసుకొని రావాలి, నా వంతు కృషి, దాన్ని నేను ఏ విధంగా సహాయం చేయాలో అది ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాక కూడా చాలామంది ఇప్పుడు ఈ 50 లక్షల రూపాయలకి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ఇతర సింగరాయి కొండ అలాంటి దానికి ఎలా చేస్తారో మీరు కూడా అలాగే చేయడానికి మీరు కూడా ప్రయత్నించండి. మీ అందరూ ఈ దేవాలయంలో, ఎందుకంటే మల్లవరం చుట్టుపక్కల ఇది చాలా ముఖ్యమైన దేవాలయము. రాబోయే కాలంలో ఇంకా చాలా చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయం అవుతుందని మా అందరి నమ్మకము. మీ అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ చేతనైనంత వరకు దీన్ని డొనేట్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాని తర్వాత ఈ దేవాలయానికి 70 లక్షలతో రోడ్డు కూడా శాంక్షన్ చేసి మెయిన్ రోడ్ నుంచి మల్లవరం వరకు చేశాము. అదే విధంగా ఇక్కడ టూరిజంలో కూడా ఈ టూరిజం కూడా డెవలప్ చేస్తే రెండింటికి ఇక్కడ కూడా, ఎందుకంటే టూరిజం కోసం బోటింగ్ కోసం వచ్చే జనాలు కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ దేవుణ్ణి కూడా దర్శించి వెళ్తారని మా ఉద్దేశం. అందుకని అది టూరిజంగా ఇటు దేవాలయము అన్ని అభివృద్ధికి నా వంతు నేను పూర్తిగా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి ఈ టెంపుల్కి డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి.
డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి, MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన, MBBS DNB DGO, డాక్టర్ S సుజిని, MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి, MBBS MS ఆప్థమాలజీ, డాక్టర్ బి హైందవి, MBBS MS ఆప్థమాలజీ, డాక్టర్ జి విజయలక్ష్మి, MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్, MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష, BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్, NH5 మార్కెట్ యార్డు వెనుక, ఒంగోలు. ఫోన్ 08592 667788.